మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం యుఎన్ఎస్సిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై యుఎన్ఎస్సి చర్చించనుంది. భారత చర్యలు శాంతి భద్రతలకు హాని కలిగిస్తున్నాయని ఉద్రిక్తతలపై క్లోజ్డ్ కన్సల్టేషన్ ను పాక్ కోరింది. ఇక ఇప్పటికే యుఎన్ఎస్సి పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించి ఉగ్రవాదంపై పోరుకు భారత్కు మద్దతు తెలిపింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మధ్యాహ్నం యుఎన్ఎస్సి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై చర్చించనుంది. యుఎన్ఎస్సి ఉద్రిక్తతలపై క్లోజ్డ్ కన్సల్టేషన్ ను కోరింది పాక్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. భారత చర్యలు శాంతి భద్రతలకు హాని కలిగిస్తాయని చెప్పేసి, అలాగే సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేయడం, వాటి అంశాలను కూడా తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. యుఎన్ఎస్సి దృష్టికి పాకిస్తాన్ అప్డేట్స్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ అంటే భద్రతా మండలి. జనరల్ గా ఏదైనా దేశాలకు మధ్య వివాదాలు జరిగినట్లయితే ఖచ్చితంగా అక్కడ దాని యుఎన్ఎస్ ని అప్రోచ్ అయ్యి ఆ ప్రతినిధులు వారి యొక్క వాదనలు వినిపిస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా పహల్గామ్ దాడి తర్వాత ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిస్థితులపై క్లోజ్డ్ కన్సల్టేషన్ కోరే పాకిస్తాన్ కోరిన పర్టికులర్ గా పాకిస్తాన్ యుఎన్ఎస్సీని కోరింది. మీరు ఖచ్చితంగా దీని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పాకిస్తాన్ యుఎన్ఎస్సీని అప్రోచ్ అయింది. సో ఇదే క్రమంలో భారత్ కూడా తమ వాదన వినిపించేయడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉంది. భారత ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ చేస్తున్న అలిగేషన్ ఏంటంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మాకు అనవసరంగా ఆపాదించి ఆ కక్షను మొత్తం ఆ దేశంపై చూపిస్తున్నారు. సింధు జలాల్ని అడ్డుకోవటం కానీ, లేదంటేనేమో మరో విధంగా వాణిజ్యపరంగా దెబ్బతీయటం కానీ ఇలా చేస్తున్నారు. ఇది భారత్ తీసుకున్న చర్యలు మొత్తం కూడా తమ దేశానికి హాని కలిగించేలా ఉన్నాయి, శాంతి భద్రతలకు హాని కలిగించేలా ఉన్నాయనే ఒక అంశాన్ని యుఎన్ఎస్సీ ముందు ఉంచేందుకు సిద్ధమైపోయింది. భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత దాడికి సంబంధించిన వివరాలు మొత్తం పూర్తి ఆధారాలు కూడా వీటన్నిటిని కూడా తీసుకెళ్లి యుఎన్ఎస్సీ ముందు పెట్టి మరోసారి పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంది. దీనిపైనే అంటే పహల్గామ్ ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అంటే పాకిస్తాన్ యొక్క ఉగ్ర కుట్రలు కావచ్చు, లేదంటే ద్వంద్వ నీతి కానీ, ద్వంద్వ వైఖరి కానీ, ఈ అంశాలు మొత్తాన్ని కూడా భారత్ ప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచ దేశాలకు కూడా పాకిస్తాన్ అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా, బాంబు పేలినా, లేదంటేనో కాల్పులు జరిగినా, పెద్ద మొత్తంలో మనుషులు చనిపోయినా దాని మూలాలు మొత్తం కూడా పాకిస్తాన్ లో ఉంటాయి. పాకిస్తాన్ యొక్క వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ స్టిల్ పక్క దేశంగా ఉన్న పైన అంటే విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ మన జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి. అమాయకులను అంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత భూభాగంలో చొరబడి ఆ విధంగా టూరిస్టులను అమాయకుల్ని పట్టుబెట్టున్నారు. సో ఇటువంటి వైఖరిని ఆ దేశం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం వారి యొక్క తీరుని కంప్లీట్ గా ప్రపంచ దేశాల ముందు, యుఎన్ఎస్సీ అంటే మనకు తెలిసింది ఇంకా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు ఏదైతే సభ్యత్వం ఉన్న దేశాలు మొత్తం కూడా వివాదాలకు సంబంధించి అప్రోచ్ అవుతూ ఉంటాయి. ఆ దేశాల అందరి ముందు, ఆ దేశాల యొక్క ప్రతినిధుల ముందు పాకిస్తాన్ పరువు ఖచ్చితంగా పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విత్ ఎవిడెన్స్ ఆధారాలతో సహా భారత ప్రభుత్వం ఆ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి వీటన్నిటిని కూడా ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, రెచ్చగొడుతుంది ఈ పాకిస్తాన్ అనే విషయాన్ని మాత్రం చెప్పేందుకు సిద్ధమవుతుంది. సో యుఎన్ఎస్సీ ఈ రెండు వాదనలు విన్న తర్వాత, అంటే యుఎన్ఎస్సీ వేదికగా ఆయా రెండు దేశాల ప్రతినిధులు ఎటువంటి వాదనలు వినిపిస్తారు, ఇటువంటి విషయాన్ని ప్రపంచ దేశం ముందు ఉంచుతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.